ఏందక్కో ఇంకో స్నాక్స్ తో వచ్చేస్తున్నావా అని అనుకుంటారా? ఇంతకు ముందుకు 2 వీడియోలు పెట్టినా కదా, దానికి సంబంధించింది అనమాట ఇది కూడా. అయితే ఇంతకు ముందుకు కొంచెం పెద్దగా చేసిన కదా బాల్స్, అట్లయితే లోపల ఉడకలేదు, మళ్ళీ ఆయిల్ కూడా బాగా పట్టేసినాయి. ఒకసారి ఇట్లా కూడా ట్రై చేద్దామని చెప్పేసి ఈ విధంగా అయితే ట్రై చేసిన అనమాట. ఇది ఏం లేదు, సింపుల్ గా మంచిగా చపాతీలాగా దాల్చుకొని అవి ఇట్లా ముక్కలు ముక్కలు చేసేసి అవి తీసుకొని ఆయిల్ అయితే వేసేసిన. ఇవి చపాతీలాగా కాల్చి కట్ చేసి వేస్తే మంచిగా కాలుతున్నాయి తొందరగా తీసేటట్టు. ఈ స్నాక్స్ ఏమో గానీ చేయడం చాలా విసుకొచ్చేసింది అనమాట. ఇది కూడా అసలు చేయబుద్ధి కాలే. చూద్దాం ఇట్లా కూడా ట్రై చేద్దాం వస్తుందేమో అన్నట్టు ఒక ట్రైల్ అయితే వేసిన అనమాట. ఆలు పిండి అన్ని వేస్ట్ అవుతుందని ఇట్లా ఒకసారి ట్రై చేసిన, పర్లేదు మంచిగానే ఉంది టేస్ట్ అయితే. కానీ ఇవి ఇట్లా రావడానికి ఇంకా కొంచెం బియ్యం పిండి కలపాల్సి వచ్చింది అనమాట. ఇంకా కలపడం అయితే వీడియో తీయలే నేను. చిన్న చిన్న ముద్దల్లాగా స్మైలీస్ ఫేస్ లాగా చేసినా కదా, మళ్ళీ అవంతా ఒక దగ్గరికి కలిపేసిన పిండి, మళ్ళీ కొంచెం బియ్యం పిండి కలిపి ఇట్లా చపాతీ లాగా దాగి ఇట్లా కట్ చేసి ఇంకా వాటిని అయితే ఫ్రై చేసిన అనమాట. నిజం చెప్తున్నా, మొత్తం పిండి అయితే అస్సలు చేయలేను, కొంచెం చేసేసిన, ఇంకా ఓపిక లేదని మొత్తం పడేసిన అనమాట. ఎందుకో నాకు నచ్చలేదు, అంటే ఇవి మంచిగానే ఉన్నాయి కానీ కొంచెం ఆయిల్ పడుతున్నట్టు అనిపించింది. ఇంకోసారి ఆలులు ఇట్లా ఉడకబెట్టి చేసుడు అస్సలు చేయాలి. ఆలు ముక్కల్ని చిన్న చిన్న కట్ చేసి ఫ్రై చేసుకోవడం తినడం బెటర్. ఇంకా నా వంట రూమ్ చూడండి ఎట్లుందో. చూడడానికి సింపుల్ రెసిపీయే కానీ మొత్తం వంట రూమ్ అంతా గబగబ అయింది. ఇప్పుడు అంతా నీట్ చేసుకోవాలి. ఇవేందో మా పిల్లలకు కూడా నచ్చలేదు, వాళ్ళు వద్దని చెప్పేసిండ్రు. ఇక వాళ్ళైతే కింద నుంచి బొండలు తెచ్చుకొని మంచిగా తినేసి, నేనేమో ఇవన్నీ నీట్ గా క్లీన్ చేసుకుంటున్నా. ఇప్పుడు మొత్తం క్లీన్ చేయాలి, వంట రూమ్ క్లీన్ చేసేదాకా మనసు కొట్టదు. ప్రాసెస్ ఏమో గానీ ఓపిక మొత్తం పోయిందన్నమాట. ఇంకా వంట రూమ్ అంతా క్లీన్ చేసేసి బాసలన్నీ సింక్ లేసి పడేసిన, గిన్నెలు కూడా ఒక్కటి తోమేసిన అంటే ఇంకా పని మొత్తం కంప్లీట్ అనమాట. ఎన్ని గిన్నెలు అయినాయి చూడండి, గచ్చులో కూడా పడతలేవు. ఇక ఇవన్నీ మంచిగా నీట్ గా కడిగేసేసిన, శాంతంగా పోయి పడుకున్నాయి. ఇక కళ్ళకి గిన్నెలు రావి, ఇంకా తోమేసిన కదా.